చెప్పరా. రావచ్చు. కూర్చో కూర్చో.
పత్రికా విలేకరునండి. వదలండి ప్లీజ్. నేను చెప్పేది వినండి, వదలండి. ఏమండి, నేను పత్రికా విలేకరునండి. ఎక్కడికి వెళ్తున్నాను సార్? వదలండి అమ్మా. ఏయ్, తప్పకుండా. ఎందుకమ్మా కొడతావు? నీ వల్ల నా కెమెరా పోయింది. సార్ నేను ప్రెస్ సార్. ఇక్కడ బ్యాంక్ లో రాబరీ జరిగింది కదా. నాకు ఫోన్ వచ్చే క్షణం కాలేదు, ఎంతలోనే మీ ప్రెస్ వాళ్ళకి అట్టా కొట్టిందయ్యా వాసన. తీసుగా ఏ కానిస్టేబుల్ సార్. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయవయ్యా. ఓకే సార్. ఏ, బండితే బ్యాంక్ వెళ్ళాలి. సార్ ఆగండి సార్. బ్యాంక్ లో ఉన్న డబ్బంతా ఖాళీ. ఇప్పుడు అక్కడికి పోయి ఏం చేస్తారు? దొంగతనం చేసిన వాళ్ళందరి మొహాలు ఈ మెమరీ కార్డ్ లో ఉన్నాయి. భలే తెలివిగా ప్లాన్ చేశారే బాబు వీళ్ళు. ఈడు మల్లేష్ చింతపల్లి రైల్వే స్టేషన్ కి బాంబు పెట్టినాడు. ఈడు మాధవరెడ్డి సెల్ టవర్ పేల్చినాడు. ఈడెవడో తెలీదు. ఈడు నల్ల పెరుమాళ్ళు జగదాంబ సెంటర్ లో బాంబు పెట్టినాడు. సార్ వీడొక్కడే మొహమే సార్. మాస్క్ వల్ల క్లియర్ గా తెలియట్లేదు. ఈ ముఠాకు వీడే హెడ్ అయి ఉంటాడు. వీళ్ళందరూ తీవ్రవాదుల ముఠాకు చెందిన వాళ్ళే. ఓకే సార్, ఈ ఫోటోస్ అన్ని నేను ఇమీడియట్ గా మీ హెడ్ క్వార్టర్స్ కి ఈమెయిల్ పంపుతాను. ఓకే థ్యాంక్స్ బాబు. ఓకే సార్. నా మాట విను, నా మాట విను. మళ్ళీ డ్రెస్సింగ్ చేయాలంటే కష్టం. నా మాట సారీ వినండి నర్స్ సార్. అమ్మా. ఐజీ లైన్ లో దొరకడం లేదు. వి నీడ్ రెస్క్యూ టీమ్ ఇమ్మీడియట్లీ. నేను నిన్ను కూడా చూశాను, వాడితో పాటు కాలేజీలో చుడిదార్లు వేసుకుని స్ట్రైక్ చేశారే. కోపర్ చేపలు కూడా జారిపడ్డాయి. వసంత్కి కాలేజ్ ఫీజు కట్టింది మా సంస్థే. ద్రోహి, నమ్మక ద్రోహి. వసంత్ లాంటి స్టూడెంట్స్ అందరినీ ఇలా మీ మార్గంలోకి లాగుతున్నారా? స్టూడెంట్సేనా? పోలీసుల్లో, కోర్టుల్లో అన్ని చోట్ల మా వాళ్ళు ఉన్నారు. అందాకెందుకు, మీ ఆఫీసులో కూడా ఉన్నారు. ఏ రేణు, నువ్వింకా వెళ్ళదా? యూ వాంట్ ఎ డ్రాప్ ఆర్ సంథింగ్? నో థ్యాంక్స్, కొంచెం వర్క్ ఉంది. ఉత్తేజపరిచి ఒప్పించాం వసంతని. అసెంబ్లీలో సలహాలు ఇవ్వడానికి మావాడంటూ ఒకడు ఉండాలిగా. ఇచ్చాడు, చాలా ఐడియాలు ఇచ్చాడు ఎలక్షన్లకి. మరి గుడిసెలకి నిప్పు పెట్టింది, దెబ్బలు తిన్నది? తట్టుకున్నాడు. యాదవ్ అన్ని దెబ్బల్ని తట్టుకున్నాడు పైకి రావటానికి. మరి మీటింగ్ లో బాంబు పెట్టింది? పెట్టింది నేనే, కానీ ఐడియా వసంతది. ఆ తర్వాతే జనమంతా వాడి పార్టీకి మారారు. నాకప్పుడు లేటుగా మెసేజ్ అందుంటే, నేను ఒక్క నిమిషం ఆగి వేదిక మీదకి వెళ్ళుంటే, సెట్ చేసిన సమయానికి టైం బాంబు పేలుంటే. ఆ? అదెలా పేలుతుంది? రిమోట్ ఉన్నది వసంత్ చేతిలో కదా. బాంబా? అరే జోకి, పిచ్చిగా మాట్లాడుకుంటా. ఈ బాంబు పెట్టిన సంగతి సరోకి ఎలా తెలుసు? తను నాకు మెసేజ్ ఎలా పంపింది? ఎవరు? ఆ పొట్టి పిల్ల. గవర్నమెంట్ ఖర్చుతో చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వెంటనే ఫ్లైట్ ఎక్కి అమెరికా, యూరోప్ అంటూ వెళ్ళిపోతున్నారు. నాసా, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఎంతైనా చూడండి, ముఖ్యమైన పోస్టులో విదేశాలకు ఎగిరిపోతున్న స్వదేశీయులే. వాళ్ళది తప్పని చెప్పలేదు. ఈరోజుకి వెళ్ళి ప్రపంచానికి అందించిన వసంత్! అటు చూడు, ఇప్పుడే ఒకరిని చూశాను. We need to do something. మా డాక్టర్ అనారోగ్యానికి అడ్రస్ లేకుండా చేస్తారు. ఏం చేద్దాం ఇప్పుడు? We have to be quick. అందరికీ ఇన్ఫార్మ్ చేద్దాం. Come on. చెప్పి వంశ పారంపర్య ఆస్తుల్ని కబ్జా చేసి నిరుపేదలను దోచుకుంటున్నారు. అందుకే ఉప్పెనలా ఉప్పొంగుకొచ్చారు. ఆయుధాలు అందుకున్నారు. నేను మాట్లాడేటప్పుడు ఈ SMS ని అశ్వతికి పంపించు. ఒకటి రాజకీయం, ఆ రెండోది మీ అందరికీ తెలుసు. చచ్చిందనుకుంటే బతికి ప్రాణాలతో తిరిగి వచ్చింది. జనం తోపుడికి కింద పడింది. తాను నోరు తెలిస్తే అందరం అయిపోతామని అర్థమైంది. ఆ తొక్కి స్లాట్లో చచ్చిందనుకుంటారని తొక్కేశాను. ఆ ఫోన్ ఎందుకు దాని బ్యాగ్లో పడేశావు? దానిలో మన ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అది పోలీసులకు దొరికితే? ఫోన్ కోసం ఆ పెళ్ళింటికి మనిషిని పంపాను.
మధ్యలో నువ్వు చట్టుకున్నావు. కాన్వాయ్ కిదరే కోర్టు కిదరే సార్ ఇది కలెక్టర్ గారి కారు సీఎం బ్యాక్ ఎంట్రీ నుంచి కార్ తీయమన్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? హాస్టేజెస్ ఆర్ సో ఫార్ సేఫ్. ఓ ప్రెస్ ఫోటోగ్రాఫర్ లోపల ఉండిపోయాడు సార్. వాళ్ళు మీతో ఏమైనా మాట్లాడారా? లేదు సార్, ఇంతవరకు వాళ్ళు ఏ డిమాండ్స్ చేయలేదు సార్. నేను అర్జెంట్గా వాళ్ళతో మాట్లాడాలి. లోపల ఎవరి ఫోన్ ఉందో చూడండి. వసంత్ పార్టీకి చెందిన వాళ్ళు ఇంకెంతమంది మీలో ఉన్నారు? మిగతా వాళ్ళంతా అమాయకులు. నీకు మళ్ళీ వసంత్ ఎవరిని చేర్చుకోలేదు. నిజం మా ఇద్దరికి మాత్రమే తెలుసు. నేను సీఎం మాట్లాడుతున్నాను. మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. రారా, వచ్చావా? నీ తెలివి నా దగ్గర చూపిస్తున్నావా? ముందు నువ్వు పైకి రారా. సరే, నేను ఇక్కడికి వస్తున్నాను. నువ్వు బంధించిన పబ్లిక్ ని బయటికి పంపు. నథింగ్ షుడ్ హ్యాపెన్ టు దెమ్. నటించకు, రా. రేణు, ఐఎమ్ ఇన్సైడ్ ద ఫ్లైట్. తర్వాత మాట్లాడు. సార్ వసంత్ గురించి షాకింగ్ న్యూస్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో యా ఫ్రంట్ పేజే మార్చాలి. ఈజ్ ఇట్ దట్ ఇంపార్టెంట్? ఇట్స్ గోట్ టు షేక్ ద కంట్రీ. ప్లీజ్ జస్ట్ మినిట్. గవర్నమెంట్ ని మార్చే న్యూస్. ఫ్రంట్ పేజ్ రెడీ చేసి పెట్టు. Please నేను 1 switch అవర్ లో it off. ఆఫీస్ లో ఉంటాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ. సార్ సార్, వీ హ్యావ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. మీరు అక్కడికి వెళ్ళకూడదు సార్. ఇప్పుడు సెక్యూరిటీ కావాల్సిందే నాకు కాదు, వాళ్ళకి. బట్ అవర్ ప్రోటోకాల్ విల్ నాట్ పర్మిట్ సార్. స్టాప్ ఆల్ దట్ నాన్సెన్స్. సార్, పబ్లిక్ లైఫ్ తో ఆడుకోవద్దు. ప్లీజ్ స్టే హియర్. నా ఆర్డర్ లేకుండా ఎవరిని షూట్ చేయొద్దు ప్లీజ్. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అంతా రెడీగా ఉంది కదా? కంగారు పడకండి. Now. మీకేం భయం? ఎవరి దగ్గరికి రావద్దు. Don't come. Move. ఏంటి సార్ లేదు? Come on. కిటికీలని మొయ్. రేయ్, పోలీసుల్ని పంపుతావా? ఉండు, మన పంచాయతీ తర్వాత పెట్టుకుందాం. ముందు వాడితో 4 తన్నులు తినొస్తాను. రే, సరో ఏం తప్పు చేసిందిరా? తను ఇన్నోసెంట్ రా. తనని పోయి పత్రిక వాడంతా కక్కించాడా? ఎందుకు చేసావురా? రే, వదలరా. అయిపోయిన కథ గురించి మాట్లాడతావా? ఇప్పుడు ఏమంటావు? ఛానల్ మొదలెడతావా? న్యూస్ పేపర్ పెడతావా? ఎంత సపోర్ట్ అయినా ఇస్తాను. లేక మినిస్ట్రీ కావాలంటావా? టెలికమ్యూనికేషన్ ని సొంతం చేస్తాను. ఎవడన్నా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది, నుంచో గెలిపిస్తాను. 30 మందిని బలి తీసుకుని ఆ శవాల మీద కుర్చేసి కూర్చున్న మృగాని నువ్వు. అది వాళ్ళు చేసిన త్యాగంరా. రే, ఇంతమందిని నువ్వే చంపి వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకుని ఎలక్షన్లో నిలబడను, రాజకీయాలే వద్దు అని ఎంత మోసంరా. మీరు మోసపోయినందుకు నన్నేం చేయమంటారా? రాయ్! నేను ద్రోహినేరా, కానీ మన యువతరం
ఒక్కొక్కరు ఏదేదో సాధించాలని ఎన్నెన్నో కలలు కంటున్నారు. వాటిని అబద్ధం చేస్తావా నువ్వు? ఈ అవకాశం మంత్రి పదవి మళ్ళీ దొరుకుతుందా? ఆ? ఇదంతా బట్టబయలు చేసి వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తావా? ఏయ్, ఆపరా. అయ్యో, నీ గొడవేంటి? కాలుస్తావా? కాల్చాక బయటికి ఎలా వెళ్తావు? చుట్టూ ఉన్న పోలీసుల్ని తప్పించుకొని చీమ కూడా బయటికి పోలేదు. ఏం చేస్తావు? నేను చెప్పనా? ఐడియా నేను చెప్పనా? గన్ను తీసి నా తలకు గురిపెట్టు, ఈడ్చుకుపో. పోలీసులు దారొదులుతారు. ఎంత డబ్బు కావాలో, ఎన్ని బళ్ళు కావాలో అడుగు, అన్నీ ఇస్తారు. ఊరి బయట దూరంగా నన్ను ఎక్కడన్నా వదిలేసి నీ వాళ్ళతో నువ్వు హాయిగా వెళ్ళు. కానీ వీడుంటే మనిద్దరి కథ అంతమైపోతుంది. అర్థమైందా? ముందు వాణ్ణి లేపే. ఆలోచించే టైం లేదు. 10 నిమిషాలే టైం అడిగాను. తర్వాత కమాండర్స్ లోపలికి వస్తారు. ఇతన్ని నమ్మొచ్చు, కానీ నిన్ను మాత్రం నమ్మను. నువ్వు ద్రోహివే. నిన్ను వీడేదో మాయ చేశాడు. మన కాసి కాదు వీడు. Stay back. రేయ్, నువ్వు షూట్ చేస్తే వాళ్ళు షూట్ చేస్తారు. గన్ యూజ్ చేయకుండా వాడి కథ ఫినిష్ చేయి. పో. రే. ఎందుకురా ఇలా మారా? ఇప్పటికైనా సరే నువ్వు మారు.
ఎందుకురా ఇలా ప్రెషర్ ఇస్తావు? నా చేతులతో వద్దనుకున్నాను, కానీ వదిలిపెట్టేవాళ్ళు. రే కాల్చరా, రే, ఇప్పుడు కాల్చరా. ఏంటా ఏంటా నువ్వు చేస్తున్నది? కాల్ తీకు పేలుతుంది. రాయ్, కదిలేవో నేను కాల్ తీస్తాను. ఉండరా, నువ్వు ఉండరా, వద్దు, నేను బాంబ్ స్క్వాడ్ పిలుస్తాను. వెయిట్. చచ్చేదాకా కలుసుందామన్నావు కదరా, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఎందుకులా కలిసి చావడం? కలిసి జీవిద్దాంరా. రే రే వద్దురా, రే వద్దురా, రే నా మాట విను. రే అశ్వత్ వద్దు, నో 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 అశ్వత్, రే వద్దు, రే అశ్వత్, నో నో నో. ఏం జరిగిందిరా? ఒకవేళ వాడు పైన ఉన్నాడేమో. రండ్రా. నేను ద్రోహినేరా, కానీ మన యువతరం ఒక్కొక్కరు ఏదేదో సాధించాలని ఎన్నెన్నో కలలు కంటున్నారు. వాటిని అబద్ధం చేస్తావా నువ్వు? ఈ అవకాశం మంత్రి పదవి మళ్ళీ దొరుకుతుందా? ఇదంతా బట్టబయలు చేసి వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తావా? అసలు ఈ బాంబు కూడా ఏంట్రా? ఏంట్రా నువ్వేనా నిజం చెప్పరా? రేయ్, త్వరగా చెప్పరా. రేయ్, ఏంట్రా వీడి సమాధానం చెప్పలేదు. అశ్వత్, ఫుల్ స్టోరీ రెడీ. ఫ్రంట్ పేజ్ నే మార్చేశాను. ఎడిటర్ కోసం వెయిటింగ్. అండ్ ఇట్స్ గోట్ బ్లో హిమ్ అవుట్. ఏ రేణు, నేను చెప్పేది విను. కిల్ ది స్టోరీ. ఏ? ఇది ప్రింట్ అవ్వకూడదు. నేను చెప్పినట్టు చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి. ఏ, నీ ఫ్రెండ్ నిన్ను కూడా కొన్నాడా? అంతమందిని చంపిన వాడిని వదిలేయమంటావా? లేడు లేడు, వాడికి లేడు. వసంత్ ఇస్ డెడ్. ఒక పిడికడు బూర్తు కూడా మిగల్లేదు. ఓహ్, వాడు చచ్చాడని నిజాన్ని పాతిపెట్టమంటావా? ఐ వోంట్ డూ ఇట్. రేణు ప్లీజ్ ప్లీజ్ రేణు, అర్థం చేసుకో. ఈ టీం ఏం తప్పు చేయలేదు. వసంత్ ఒక్కడే తప్పు చేశాడు. మిగిలిన వాళ్ళెవరికీ ఈ కుట్ర గురించి తెలీదు. ఇప్పుడు నిజం తెలిస్తే గవర్నమెంట్ కూలుతుంది. యువత వచ్చింది, న్యాయం జరుగుతుందని నమ్మి ఓట్లు వేసిన కోటాను కోట్ల మంది జనం ఫూల్స్ అవుతారు. ఇక ఈ జన్మలో ఒక్క యంగ్స్టర్ కూడా ఓటు కావాలని ప్రజలు అడగలేడు. రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది. ప్లీజ్, ఆ న్యూస్ రాకూడదు. నో నో వే అశ్వత్. రేణు రేణు, ఈ న్యూస్ ఎవరికి తెలియకూడదు. కృష్ వస్తున్నాడు. నో అశ్వత్. రేణు రేణు, కిల్ ఇట్. ట్రస్ట్ మీ రేణు. Tell me, what's the breaking news? చర్చలు విఫలమైన సార్, వసంత్ని తీవ్రవాదులు చంపేశారు. My God. తీవ్రవాదుల నుంచి ప్రజల్ని కాపాడడం కోసం వసంత్ తన ప్రాణాల్ని త్యాగం చేశారు. నూతన ముఖ్యమంత్రి ప్రజల కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి హఠాత్ మరణానికి రాష్ట్ర యావత్తు వసంత్ కుమార్ has been killed in the hostage negotiation process. ముఖ్యమంత్రి వసంత్ కుమార్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళతో చర్చలు జరుపుతున్న Today సమయంలో will బాంబు mark దాడికి as a sad day in the annals of history. ఇటువంటి సాహసం నేను చేయలేనండి. యువత చేతుల్లోనే దేశం ఉండాలనటానికి
ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. ఆ యువనేత ఆత్మ శాంతించాలి. సారీ క్రిష్, నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాం. ప్రెస్ ఎథిక్స్ని మేము రిజైన్ చేస్తున్నాం. 25 సంవత్సరాలుగా నేను నీతి నిజాయితీగానే ఉన్నాను. అందరూ పేపర్ చదివారు, తుడుచుకుని పారేశారు. కానీ మీ అబద్ధం చరిత్రని మార్చి రాసింది. గో టు యువర్ సీట్స్. ఇక యువతరంలోని తర్వాత ముఖ్యమంత్రి ఎవరైనా మ్యాటర్ కవర్ చేయండి, ఓకే? కాకపోతే ఒకటే బాధ, దేశం గర్వించే విషయాన్ని మనసులో దాచుకోవాల్సి వచ్చింది. నా అసైన్మెంట్ పూర్తి చేయకుండా ఆ రూమ్ లో ఆయనతో మాట్లాడి నీకు నీలాంటి వాడిని పనిలోంచి పీకేయాలి. ట్రై యువర్ లక్ యాస్. రే నువ్వు అస్సలు బాగుపడవు. తెలుసు యాస్. ఏ అశ్వత్, అద్వైతం గారు ఫోన్ చేశారు. పాత శివాలయంలో హరికథ చెప్తున్నారు. నువ్వు కవరేజ్కి వెళ్ళాలట. ఏ దీనికి నీళ్లు పోయకూడదని సరౌండింగ్ చెప్పింది గుర్తులేదా? బాంబ్ బ్లాస్ట్ అయిన టైంలో నువ్వు స్పాట్ లోనే ఉన్నావు కదా, ఒక్క ఫోటో అన్నా తీసేవా? నీలాంటి వాళ్ళకి ఉద్యోగం ఎందుకయ్యా? ఈసారి బ్లాస్ట్ లో కరెక్ట్ గా నుంచొని ఫ్లాష్ ఆన్ చేసి తీస్తాను. ఫోటో ఎడిటర్ గా నీ దగ్గరకు చెరుక్కున్నాను చూడు, నన్ను అనాలి. ఏ గుళ్ళో హరికదా? పాత శివాలయంలో. రావయా విశ్వేశ్వర, ఏంటి మూర్తికి మొహమ్మద్ ఖాన్కి గొడవని విన్నాను. ఐక్యమత్యంగా ఉండాలని చెప్పవయ్యా. ఎన్నికల్లో విజయం సాధిస్తే పదవి ఖాయమని చెప్పడానికి ఏంటి? అందరూ కలిసి అసెంబ్లీకి వచ్చేయండి. నేటి వార్త పత్రిక కదా? అవును సార్. నువ్వు అశ్వత్థామా కదా? అవును. ఎస్ సార్. ఏంటి జేమ్స్, నాకు గుర్తు చేయొచ్చు కదా. సారీ సార్. పని చేయండి, రండి కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే సార్. సార్ ఇప్పుడు వచ్చే మన ఎలక్షన్ అదంతా అలా ఉంచు. ఏం రాసావు నువ్వు? అవినీతి గివినీతి ఏదో రాసావు. ధాన్యం బస్తాలున్న చోటికి 4-5 ఎలుకలు రావడం సహజం. వాటిని నేను తోలేలే. ఏమి పత్రికలో అవినీతి లేదా? ఎవడో ఒక కార్యకర్త అభిమానం ఆపుకోలేక కొట్టుంటాడు. అదేదో మా పార్టీ వాళ్ళ చేత కొట్టించినట్టు రాసేసావు. మాకు వేరే పని లేదా? ఎక్కడుంది అపోజిషన్? చచ్చి కూర్చొని తిరిగి గదినికే మేమే ఎందుకు కొట్టాలి ఎవరినైనా? ఇష్టానికి రాసేయటమే. ఏమా ఆ దెబ్బలు తిన్నది ఎవరు? సుమంత. వసంత్. ఏం బంగారం, వాడంటే అంత ఇష్టమా? తెగ పొగుడుతూ రాసేసావు. కార్గిరి ఏం లేదు, నడిచే వస్తాడు, ప్రజలతో స్వయంగా మాట్లాడతాడు. ఏంటది? తెలివైన ఆలోచన, దేశానికే బంగారం పూత పూస్తాడు. ఆంధ్రదేశంలో ఎవరికి తెలుసు వాడు? నడిచొస్తాడంట. నడిచి వాడు నడిచాడని రాసావే. నేను నడిస్తే ఏమవుతుందో చూస్తావా? నేను నడిస్తే ఏమవుతుందో అని. ఏం చేయమంటావు? నడవాలంట వీళ్ళకి తప్పమనందరినీ. చూసావా ఎంతమంది జనం వచ్చారో? నీ వసతికి ఇంతమంది వస్తారా? ఏంటది? అన్ని ఉచితంగా ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని రాసావే. చూడు వీళ్ళంతా ఇంత వేగంగా ఎందుకు వెళ్తున్నారు? కుప్ప కొట్టి పడుకోవడానికి కాదు, కష్టపడి సంపాదించడానికి. మీరు ఉచితంగా ఇవ్వలా? సబ్బు, బిస్కెట్, నూనె అంటూ. అయ్యా నా కుటుంబాన్ని పెద్దోడు ఏంటయ్యా? చూసావా, ఇది ప్రేమ. ఆంధ్ర ప్రజానికానికి నా మీద ఉన్న ప్రేమ, నిజమైన ప్రేమ. ఇదంతా డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, గుండెల్లో నుంచి వచ్చేది. సార్ అంబులెన్స్ కూడా ఆగుంది సార్. ట్రాఫిక్ ఆగిపోయి జామ్ అయిందే అనుకోండి, దాన్ని ఇష్యూ చేసి మిగిలిన పేపర్ వాళ్ళు ఫ్రంట్ పేజ్ లో వేస్తారు సార్. నా మాట వచ్చి కార్యక్రమం సార్. అసలే నక్సల్స్, తీవ్రవాదులు మీ మీద ఎప్పటి నుంచో ఒక కన్నేసి ఉంచారు. ఎవడెక్కడి నుంచి గర్విస్తారో బాంబు దగ్గరకు వస్తుంది. చూసావా, వచ్చి వెళ్దాం. తర్వాత అశ్వత్ సార్, చక్కగా వచ్చాయి ఆ ఫోటోలన్నీ. భలే తెలివైన వారు సార్. అంతమంది జనంలో కూడా కెమెరాకి ఫేస్ తెలిసే విధంగా నాకా నడిచారు సార్. ఎప్పుడు మొగం చూపించాలి, ఎప్పుడు వీపు చూపించాలనేది బాగా తెలుసు నాకు. ఏమ్మా, ఒక 4 కాలంలు వస్తాయిగా మన మ్యాటర్ అంతా. సార్ ఫ్రంట్ పేజ్ సార్, 8 కాలమ్స్ మీ పాదయాత్ర మ్యాటరే సార్. ఏమా కొంచెం విభూతి కుంకుమేవు. అయ్యా ఈ 3వ విడత ఎన్నికల పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారయ్యా? 30వ తారీఖు సార్. 30వ తారీఖు. అయ్యా మీకు మీ ప్రచార కమిటీ సెక్రటరీ గారికి ఏదో సంబంధం ఉందని అంటున్నారు. దీనికి మీరేమంటారయ్యా? ఎవడరా నువ్వు? అపోజిషన్ పార్టీనా? ఈమెన్ పోయి నా కూతురుతో సమానం రా. ఓహో మీ కూతురు అయ్యా? మరి ఈవిడ అమ్మ ఎవరయ్యా? ఏం మాట్లాడుతున్నావా?
ఎవరితో మాట్లాడుతున్నావు, ఆ? నువ్వు ప్రెస్ అయితే నాకేంట్రా? రాష్ట్రం తెలియదు. అందరూ అనుకుంటున్నారు కదా నేను అడిగింది. ఈవేళ 2 లక్షల కాపీలు ఎక్స్ట్రాగా అమ్ముడిపోయాయి. సర్క్యులేషన్లో ఇప్పుడు మనమే నంబర్ 1. కంగ్రాచులేషన్స్ ఎవరిబడి. క్రిష్ సీఎం గారు ఫోన్. విపక్షం ఎంత ఇచ్చింది మీకు? విపక్షమే లేదని మీరే అన్నారు కదా సార్. నేను చెప్పుతో కుట్టింది మాత్రం వేశారు. వాడేమడిగాడో తెలుసా మీకు? అయ్యో అది తెలియకే మా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. చెప్పండి సార్, ఆ విషయం కూడా రేపు సవివరంగా రాస్తాం. మీరు మారయ్యా. సరే, ఆ ఫోటోలు చూసిన కుర్రోడున్నాడా? వాడికివ్వు. సార్ నువ్వు మొదటి పేజీలో వేస్తానన్నప్పుడే అనుమానించాను. లేదు సార్, పత్రికల వాళ్ళంటే మొహము చూడాలి, వీపు చూడాలి సార్. మంచిది తమ్ముడు, వీపుని చూసావుగా. నువ్వు చూడని మొగం ఒకటి ఉంది, దాన్ని చూస్తావులే.